అండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. మన విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇప్పుడు హిందూ సమ్మేళనం పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మా గాజువాక నగరంలో మొత్తం 10 బస్తీలు ఉన్నాయి. అందులో శ్రీనగర్ మరియు పాతగాజువాక బస్తీకి సంబంధించి ఆదివారం జనవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి మన అమరావతి పార్కులో ఈ యొక్క ముగింపు సభ అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగబోతుంది. మహిళల కోలాటం, భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా యుద్ధ కళలు, ఆర్ఎస్ఎస్ సంబంధించి వక్తలు వస్తారు. వారంతా కూడా వచ్చి దేశం కోసం, ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లలో దేశం కోసం ఏం చేసింది, మరి రాబోయే 25 సంవత్సరాల్లో ఏం చేయబోతుంది అన్నది తెలియజేయడం జరుగుతుంది. మనకి ఆర్ఎస్ఎస్ అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలియని వారంటూ ఎవరు లేరు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎంతో మంది మహానుభావులు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మరి అందులో భాగంగానే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. కాబట్టి అందరూ కూడా పార్టీలకు, ప్రాంతాల, కులమతాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హిందూ సమ్మేళనం యొక్క గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆయనకి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక కూడా కృష్ణరాజు గారు, సంతోష్ గారు, జగదీష్ గారు మేమంతా వచ్చి ఇవ్వడం జరిగింది.